వైద్య విద్యార్థినిపై ఘటన జరిగి రోజులు గడుస్తున్నా దేశ ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎఫ్డీసీఏ రాష్ట్ర కార్యదర్శి ఆల్ఫ్రెడ్ రాజు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సోమంప సర్కిల్ వరకు విద్యార్థులతో కొవ్వొత్తులు వెలిగించుకుని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే అఘాయిత్యానికి పాల్పడినటువంటి నిందితులకు వెంటనే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న దేశ ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు అర్థం కావటం లేదని, వెంటనే మోడీ మౌనం వీడి బాధిత కుటుంబం పక్షాన నిలబడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఫ్యాషన్నుల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశ్వద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి. దోపిడి దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. శాంతి స్నేహాలు కనుమరుగవుతున్నాయి. సాఫల్యం వైపునకు పిచ్చుకుని కొట్టి చంపుతున్నారంటే విపరీతమైనటువంటి పోకడలతో దేశంలో ఉన్నాం. ఇది మార్పు కోరాలంటే, మార్పు చేయాలంటే ప్రతి ఒక్కరి బాధ్యత తప్ప ఇది ఎవరో చేస్తారో ఏమో చేస్తారని మనం ఎదురు చూస్తే రాబోయే దినాల్లో ఈరోజు ఎక్కడో కలకత్తాలో జరిగింది అనుకుంటుంటే రేపు మన ఇంట్లోనే మన ఊరిలో జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఆడబిడ్డ అంటే అమ్మ, ఒక తల్లి మనకు జన్మనిచ్చింది, మన జీవితాలకు ఒక వెలుగిచ్చిందన్న కాన్సెప్ట్ పక్కకు పారేశారు. సెల్ ఫోన్ తీస్తే విపరీతమైన ఎక్కడో ఆడవాళ్ళు చూసి మైండ్ దొబ్బి ఒక్కొక్క యువత క్రూరులైపోతున్నారు. ఈ దేశంలో 7 సంవత్సరాల ఆడబిడ్డ నుంచి 70 సంవత్సరాల వృద్ధుల వరకు రేపుకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక అన్న పక్కలున్నానన్నా ధైర్యం లేకుండా పోతుంది, ఒక తండ్రి పక్కలున్నా ధైర్యం లేకపోతుంది. ఒక సహకారిగా ఉన్నటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఒక ఆడబిడ్డ జీవనం సాగించలేని హీనమైన పరిస్థితుల్లో ఈ దేశం ఉంది. కాబట్టి రాబోయే దినాల్లో మన బిడ్డలు మనం రక్షించుకునే స్థాయిలో మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాంటీ కరప్షన్ వారిని ఎంపీ చేయాలని ఉదయపూర్వకంగా తెలుస్తున్నాం. दिस इज डॉक्टर अहमद जुवेरिया. किस चीज़ की हम आज़ादी मनाई जा रही है, किस चीज़ की हम आज़ादी मनाई जा रही है? ये आज़ादी के चंद दिन पहले ही कोलकाता में जो आरजेकर मेडिकल कॉलेज में 31 ईयर्स के ट्रेनी डॉक्टर पर रेप करके मर्डर किया गया है. बहुत सख्त